అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్ని షేర్ చేస్తూ మంచి కుకింగ్ వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. కుకింగ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్లో డైలీ రొటీన్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. పిల్లలతో స్కూళ్ళు ఉంటే అది వేరుగా ఉంటుంది, మనకు కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి మనం ఏంటంటే సీసీ కెమెరా లాగా పిల్లల్ని కాపలా కాస్తూనే ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో ఏంటో అని మనం గమనిస్తూనే ఉండాలి. స్కూల్ ఉన్న టైంలో అయితే మార్నింగ్ ఎంత లేపినా అసలు లేవరనమాట పిల్లలైతేను. నాకు డౌట్ వస్తుంది, వీళ్ళే ఇలానా, అందరు పిల్లలు అలానే చేస్తారా అని. ఇప్పుడు స్కూల్ లేదు కదా, మార్నింగ్ 5:30, 6 కంతా లేచి కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళు పడుకోవట్లేదు, 1 అవర్ కూడా అలా స్లీప్ వేయట్లేదు. అయినా సరే లేట్గా పడుకుంటున్నారు, ఎర్లీగా లేస్తున్నారు. అసలు ఏంటనేది నాకే అర్థం కావట్లేదు అనమాట. స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం 1 అవర్, 1.5 అవర్ అలా ఫ్రీ టైం దొరికేది ఆఫ్టర్నూన్, కొంచెం అలా పడుకోవడానికి. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా వాళ్ళని అలా చూస్తూ కూర్చోవాలి. ఏం చేస్తారు, కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా ఎక్కువగాను. ఇంకా బొమ్మల దగ్గర ఇంకా ఏ వస్తువైనా ఒకటే కావాలని గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా కాపలా కాస్తూ ఉండాలన్నమాట వాళ్ళని ఇంకా ఈ సమ్మర్ అంతాను. ఇంకా డైలీ రొటీన్లోకి వెళ్తే ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా మా వారు. ఎర్లీ మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలి. దానికోసము నేను డైలీ పల్లి చట్నీ చేస్తున్నాను. ఇంకా టమాటా చట్నీ చేద్దామని దోశలోకి టమాటాలు అయితే కట్ చేసి కొంచెం పచ్చిమిర్చి అవి వేసి వేయించేసాను ఇలా. కొంచెం చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ వేసి మిక్సీ పట్టేసి పోపు పట్టేసాను అనమాట. ఇంకా డైలీ ఒకటే పల్లి చట్నీ అవుతుందని ఇలా టమాటా చట్నీ అయితే చేశాను. రోజు ఒకటేనా, దోశైనా, ఇడ్లీ అయినా అని అడుగుతూ ఉన్నారనమాట పిల్లలు. ఇంకా కిచెన్లో ఉండాలంటే కష్టం కదా ఈ సమ్మర్లో. పిల్లలైతే తినేది తక్కువను, ఇలా అన్నీ అడిగేది ఎక్కువ అనమాట. తినేది కొంచెమే అయినా అన్ని కళ్ళ ముందు ఉండాలి అంటారు. ఇంకా అప్పటికి ఇంకా కొంచెం వెరైటీగా ఏదో ఒకటి చేసిస్తూనే ఉంటాను, స్నాక్స్ కూడాను. ఇలా టమాటా చట్నీ వేయించేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ బట్టి పోపు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను దోశలోకి కాబట్టి. అదే రైస్లోకి అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే రోట్లో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మార్నింగే ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే పిండి కలిపేసి ఇలా దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట. వీళ్ళు కొంచెం ఎర్లీగానే లేస్తూ ఉన్నారు కదా, అందుకని ఇంకా మార్నింగే 7:30కి అలా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే లేచినా సరే బ్రేక్ఫాస్ట్కి తొందరగా రారు, అలా పడుకొని టీవీ చూస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళని బుక్స్ దగ్గర కూర్చోబెడదామన్నా అవ్వట్లేదు. ఇంకా కుకింగ్ వీడియోలోకి వస్తే ఇదేంటంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇక్కడే నేను మిక్సీ జార్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. అది బాగా వాష్ చేసి ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. కొంచెం మసాలాలు అవన్నీ తక్కువగా వేసి ఇలా చేస్తే తింటారు. దీనికోసం ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. దీనిలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది చాలా తక్కువ టైంలో అయితే మనకి అయిపోతూ ఉంటుంది ఈ రైస్ అనేది. కొంచెం పులావ్ టైప్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్ ఏవి వాడకుండా ఇలా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరతో మాత్రమే ఇలా రైస్ అయితే చేశాను. ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను. దానిలో కొంచెం నేను ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట. పూర్తిగా నెయ్యి కాకుండా, పూర్తిగా ఆయిల్ కాకుండా అది కొంచెం ఇది కొంచెం అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేడైన తర్వాత
ఇలా దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇలాంటివన్నీ వేసేసుకున్నాను. తరువాత దీనిలో ఒక 2 ఉల్లిపాయలు అనమాట, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా 2 ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకున్నాను. తరువాత దీనిలో సన్నగా తరిగిన టమాటా ముక్కలైతే వేసేసుకున్నాను. ఇలా నిలువుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక 2 టమాటా ముక్కలు. వాటిని కూడా దీనిలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలన్నమాట ముక్కల్ని. నేను ఇక్కడ ఒక 3 గ్లాసుల రైస్, బాస్మతి రైస్ అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట ముందే కడిగి నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మామూలుగా ఏంటంటే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక ఆలు అయితే నేను కట్ చేసి ఇలా వేసాను పెద్ద ముక్కలుగా. ఆలు ఒకటి కట్ చేసి అయితే వేసాను. ఇప్పుడు కాసేపు అయితే దీన్ని కొంచెం మనం కుక్ అవ్వనివ్వాలన్నమాట. బాస్మతి రైస్ ఏంటంటే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుంది, కానీ కొన్ని 2 గ్లాసెస్ అయితే పోయాలి. ఇక్కడైతే నేను దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం ముక్కలు కుక్ అవుతాయని చెప్పి ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేశాను. ఇంకా తర్వాత అయితే ముక్కలన్నీ కుక్ అయిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పుదీనా కొత్తిమీర పేస్ట్, అది మొత్తాన్ని దీనిలో అయితే ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ పేస్ట్ని ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ కూడా పోయి మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం దాన్ని అలా కుక్ అవ్వనివ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం నేను గరం మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీనిలో అయితే ముందుగానే బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నేను గిన్నెలో. తర్వాత దీనిలో 3 గ్లాసులకి నేను 6 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. పోసేసుకున్న తర్వాత దీనిలో మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే దీనిలో మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ముందు నేను ముక్కలు కుక్ అవ్వడం కోసం కొంచెం అయితే వేశాను. తరువాత నేను సరిపడా సాల్ట్ అయితే దీనిలో వేసేసాను. ఇంకా తరువాత దీనిలో ఒక అరబద్ద నిమ్మ చెక్క అయితే ఇలా పిండానమాట. కొంచెం రుచికి బాగుంటుందన్నమాట, పుల్ల పుల్లగా బాగుంటుంది. నిమ్మ బద్ద అయితే ఇలా పిండేశాను. తరువాత ఇంకా దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మనకి ఏంటంటే ఇలా తెరులుతూ ఉంటుందన్నమాట వాటరు. ఇలా ఒక 2 మినిట్స్ అలా తెరిలిన తర్వాత దీనిలో అయితే మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే కొంచెం కొంచెంగా ఇలా అయితే వేసాను అనమాట. రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి వాటర్లో. తరువాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనకి ఏంటంటే ఉడుకుతూ ఉంటుంది రైస్. మధ్యలో ఇలా ఒకసారి మనం మొత్తం కింద నుంచి పైకి ఒకసారి అనుకుంటూ ఉండాలి. ఇంకా అప్పుడు ఏంటంటే వాటర్ అనేది పూర్తిగా ఈవెన్గా పడుతూ ఉంటుందన్నమాట రైస్కి. ఇలా ఒకసారి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. పదే పదే కలిపిన రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది. ఇలా నేను ఒకసారి అయితే కింద నుంచి పైకి ఒకసారి ఇలా కలిపేసాను అనమాట. కలిపేసి మనం ఒకసారి మూత పెట్టి కవర్ చేయాలి. తర్వాత ఏంటంటే మనకి 2-3 నిమిషాలకి మనకి రైస్ అనేది పూర్తిగా కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టి కవర్ చేసిన తర్వాత రైస్ అయితే ఇలా వచ్చింది. పూర్తిగా ఉడికిపోయింది అనమాట రైస్.
ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేశాను. రైస్ పూర్తిగా కుక్ అయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి రైస్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి మనము ఏది కావాలంటే ఆ కర్రీ చేసేసుకోవచ్చు. పన్నీర్ కానీ మష్రూమ్ ఇలా ఏదైనా చేసుకోవచ్చు. నేను ఆ రోజుకైతే రైతా ఒక్కటి చేశానన్నమాట. అదే సరిపోయింది. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.